వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు ఎంపీగా నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప ప్రజల ఆశీస్సులతో తప్పక విజయం సాధిస్తానని వెల్లడి. వన్యకుల క్షత్రియులు ప్రతి ఒక్కరూ సంఘటితంగా మారి చిత్తూరు నగరంలో వైకాపా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. మీడియా సమావేశంలో వన్యకుల క్షత్రియ సంఘం నేతలు స్పష్టం. వార్తల్లోని వివరాలు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ఎంపీ రెడ్డప్ప శుక్రవారం కుటుంబ సభ్యులు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షగలి షణ్మోహన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను 5 ఏళ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన ప్రజా సుపరిపాలన తనకు శ్రీరామ రక్ష అని ఎంపీ రెడ్డప్ప అన్నారు. జరగనున్న ఎన్నికల్లో పేదవాడికి పెత్తందారులకు జరుగుతున్న ఎన్నికలని, అందులో అతి సామాన్యమైన నేను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దిరెడ్డి రామచారి గారు, మిథున్ గారి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. నాకు జనరల్ ఏజెంట్గా గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జి శ్రీనివాసులు గారు అంగీకరించినందుకు ఉండడానికి, నాకు జనరల్ ఏజెంట్గా ఉండడానికి అంగీకరించినందుకు వారికి వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు సహకరించి ఈరోజు నామినేషన్ వేయడానికి నా 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ పెద్దిరెడ్డి రామచారి గారి ఆశీస్సులతో నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ మహాశయులందరి తరఫున నామినేషన్ వేశారు. ఇది 2వ పర్యాయం వేశాను కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఈ జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళ 7 మంది గెలుస్తారని, తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మేము ఈ చిత్తూరు జిల్లాలో రామచారి గారి సారథ్యంలో 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీట్ని గెలిపించి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక సమర్పిస్తే ఆయన రుణం మేము తీర్చుకున్న వాళ్ళు అవుతాము. మేము ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఓటర్లందరికీ పాదావందనలు తెలుసుకునే అవకాశం నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను. దీనికి ఇంతవరకు సహకరించిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. వన్యకుల క్షత్రియులకు అన్ని విధాల చేయూతనందించిన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తమ అభ్యున్నతి కోసం కృషి చేసిన విజయానందరెడ్డి గెలుపుకు తామందరం కట్టుబడి ఉన్నామని వన్యకుల క్షత్రియ నాయకులు కాశీ నాయకర్, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వన్యకుల క్షత్రియులకు సముచిత స్థానం కల్పించిందని, అలాగే వన్యకుల క్షత్రియుల కమ్యూనిటీ భవనం కోసం విజయానందరెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించి 2 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు భవనం నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. వన్యకుల క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలలో సైతం భాగస్వాములు అయ్యారని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వన్యకుల క్షత్రియులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని, ప్రస్తుతం ఎన్నికలు సమీపించిన సమయంలో బూటకపు వాగ్దానాలు చేసి వంచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తామంతా వైసీపీ పార్టీ వైపే నడుస్తామని, అలాగే చిత్తూరు నియోజకవర్గంలో విజయానందరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రశేఖర్, కుమార్, కన్నన్, అధిక సంఖ్యలో వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా
ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం కూడా జరిగింది ఆయన. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన పైన నమ్మకం ఉంచి మేము కూడా వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా వనికుల క్షత్రియుడు ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నాము. కాబట్టి మనం అందరూ కూడా ఆయన గెలిపించాలా, ఆ బాధ్యత మన పైన ఉంది. మనం అడగక ముందే ఆయన మన దగ్గర వచ్చి 2 ఎకరాల భూమి తీసి 2 లక్షల డబ్బులు ఇచ్చి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి మీకు వనికుల క్షత్రియులకు భవనం కట్టిస్తానని చెప్పిన తద్వారా మనం ఆయన వెంట ఉండాలని మా యొక్క నాయకులు అందరూ కూడా కలిసి వనికుల క్షత్రియులందరూ కూడా డైలీ క్యాన్వాస్ కూడా వెళ్ళి విజయానంద రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన గెలిపించాలని మేము ప్రతి ఒక్క వనికుల క్షత్రియుని కోరుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి రోజు ఒకరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి మేము రాబోయే రోజుల్లో మీకు 3 ఎకరాల భూమి ఇస్తాము, మీకు భవనం కట్టిస్తాము, మీ యొక్క అన్ని విధాల అండదండలుగా ఉంటాము, మమ్మల్ని గెలిపించండి అని చెప్పింది. ఇప్పుడు విజయానంద రెడ్డి గారు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన 2 ఎకరాల భూమిలో కూడా ఆయనే దగ్గరుండి కూడా అన్ని విధాలు హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా 20 లక్షలు ఆయన విరాళంగా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఆయన ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి ప్రకటనలు చేసి మా యొక్క వన్నికుల క్షత్రియుల్ని ఓటర్స్ని మభ్యపెట్టి మా ఓట్లు చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఏ యొక్క వన్నికుల క్షత్రియుడు కూడా ఇచ్చిన మాటకు వెనక్కి తీసుకోడు, ముందుకు పెట్టిన అడుగును వెనక్కి తీయడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వన్నికుల క్షత్రియుల్ని దెబ్బతీయాలా అనుకునేది, ఒక యూనిటీని దెబ్బతీయాలా అనుకునేది ఈ స్టేట్మెంట్ చాలా దురదృష్టంతో మీరు ఇచ్చింది. కానీ ఒకటి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు కానీ వనికుల క్షత్రియ అనే కమ్యూనిటీని ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టారా? మా ఆది కాలంలో ఎన్ఆర్ రఘును మోసం చేశారు. మీకు మున్సిపల్ చైర్మన్ ఇస్తాను, ఎన్ఆర్ రఘును మోసం చేశారు. ఈ వైఎస్ఆర్ పార్టీ అట్లా కాదు. 2 ఎమ్మెల్సీలు, ఒక డిప్యూటీ మేయర్, మళ్ళీ ప్రతి ఒక్క వనికుల క్షత్రియుడు కూడా వాళ్ళకి అవసరం ఉంటే అందుబాటులో ఉండి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా సహాయం చేస్తున్నారు. ఇలాంటి పదవులు ఇవ్వడమే కాకుండా పార్టీ అనేదాన్ని గుర్తించినారు. కానీ ఒకటి మాత్రం నేను సంతోషిస్తున్నాను, ఇవాళ తెలుగుదేశం పార్టీకి వనికుల క్షత్రియులు అనే వాళ్ళు ఉండారు. ఈ యొక్క ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీకు ఈ రోజు గుర్తుకొచ్చింది. ఇన్ని రోజులు మీరైతే వనికుల క్షత్రుల లెక్కలో చేయకుండా ఉన్నారు. ఇవాళ వనికుల క్షత్రుల యొక్క ప్రభావం ఏమిటని చిత్తూరులో ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తెలిసింది. కాబట్టి ఇది మా యొక్క కమ్యూనిటీకి చాలా గర్వకారణము. మా యొక్క వనికుల క్షత్రులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి రాబోయే రోజుల్లో ఒక యూనిటీగా ఉండి ఏ కార్యం కానీ సాధించాలనుకునే పిల్లల చదువులు కానీ ఉద్యోగ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం కానీ మన యొక్క కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలంటే మనకంటే ఒక భవనం ఉంటే పేద ప్రజలు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ఫంక్షన్ హాల్స్ లాగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా లాభపడటం జరుగుతుంది. ఇలాంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు విజయానంద రెడ్డి మనకు దొరకడం చాలా గొప్ప. ఇవాళ మేమందరూ కూడా వనికుల క్షత్రుల్లో భగవంతుని ప్రార్థిస్తూ విజయానంద రెడ్డి గారు మంచి మెజారిటీతో చిత్తూరులో గెలవాలని, ప్రతి ఒక్క వనికుల క్షత్రియుడు కూడా విజయానంద రెడ్డికి వెనక ఉంటారని నేను ఆశిస్తూ ఈ యొక్క సభాముఖంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారాయని వీసీకే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గణపతి ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో వీసీకే పార్టీ ప్రధాన భూమిక పోషించబోతోందని, ఇందులో భాగంగా తాము ఎన్నికల బరిలో నిలవబోతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీతో పాటు టీడీపీ పార్టీ పాలన అవినీతి అక్రమాలతో కూరుకుపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రజల కోసం వీసీకే పార్టీ పోరాడేందుకు సంసిద్ధంగా ఉందని వెల్లడించారు. చిత్తూరు జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాలలో తమ అభ్యర్థులు పోటీలో పాల్గొన్నట్లు, ఇందుకు సంబంధించి తమ అధినాయకత్వం పేర్లను 2 రోజుల్లో ఖరారు చేయనున్నదని అన్నారు. ప్రజలు కూడా తమ పార్టీని ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బాలకృష్ణ, దేవ, గోవిందప్ప, సంతోష్, ఏసన్న, మాధవి తదితరులు పాల్గొన్నారు. డబ్బు ఇవ్వకుండా దమ్ము ధైర్యంతో గెలిచే శక్తి మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నాము. ఈరోజు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇది వైసీపీ ప్రభుత్వము, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వము. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వము దళితుల పట్ల కపట ప్రేమను చూపించారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 27 పథకాలు దళితులు రద్దుపరిచిన ఘనత ఏదైనా ఉంది అంటే ఇది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అని మేము వీసీకే పార్టీగా గట్టిగా చెప్తున్నాము. అందుకే ప్రజలందరూ కూడా ఆశీర్వదించండి. ఈ రాష్ట్రంలో వీసీకే పార్టీ పోటీ చేయబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వీసీకే పార్టీ పైన మీకు అమూల్యమైన ఓట్లను ముద్రించి గెలిపించాలని కూడా కోరుకుంటాం. చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాము. అదేవిధంగా లోకసభ స్థానాల్లో ఒకరిని మేము ఇక్కడ పోటీ చేయబోతున్నాం. రేపటి కల్లా
మా యొక్క అభ్యర్థులు ప్రకటించబోతున్నాడు గౌరవనీయులు మా డాక్టర్ తోల్ తిరుమావల్లవన్ గారు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ఇన్ఛార్జ్ బాలసింగం గారు, ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నా ప్రాణదాత పిటిఎం శివప్రసాద్ గారి అధ్యక్షతన ఈ రాష్ట్రంలో సుభిక్షంగా మనం అందరూ పనిచేయాలంటే మనం వీసీకే పార్టీని ఆదరించాలి. వీసీకే పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఈరోజు డాక్టర్ తోల్ తిరుమావల్లవన్ నిద్ర లేక ఆయన ఈ యొక్క ఈ దేశమంతా కూడా తిరుగుతూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మనువాద పార్టీని దూరపరచడానికి, ఈ బీజేపీ పార్టీని దూరపరచడానికి ఆయన కష్టపడుతున్నారు. అందుకే మనం అందరూ కూడా వీసీకే పార్టీని ఆదరించండి. ప్రజలందరూ కూడా మాకు అవకాశాన్ని కల్పించాలని మేము మీ అందరికీ కూడా కోరుకుంటున్నాము. చిత్తూరు నగరంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా అవసరమైన చర్యలు అధికార యంత్రాంగం చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చిత్తూరు నగరంలోని ఎంఎస్ఆర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు. సరైన ప్రణాళిక లేకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ఇటీవల నగర పాలక అధికారులు చిత్తూరు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పీసీఆర్ కూడలి వద్ద ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ పూర్తిగా నిర్వీర్యం అయింది. దీంతో యాదమరి, వేలూరు, పలంనేరు, పరదరామి వెళ్లే బస్సులు, వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయి ప్రజలు అస్వస్థతకు గురయ్యి అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా జాబ్ మేళాను విజ్ఞాన సుధా డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరుగుతోందని కళాశాల చైర్మన్ శ్రీధర్ తెలిపారు. నగరంలోని విజ్ఞాన సుధా డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 9:30 జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు జాబ్ మేళాకు హాజరు కావచ్చునన్నారు. చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తిరుమల కొండల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల చుట్టూ ఉన్న కొండల్లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్వేట మండపం, శ్రీగంధం వనం ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో దట్టంగా పొగ అలుముకుంది. వన్యప్రాణులు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీ ఎండల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి, ఎస్బీఐ చైర్మన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.